సర్పంచ్ పదవీకాలం ముగియడంతో గురువారం రాఘవరం ఎక్స్ రోడ్ వార్డు మెంబర్లు సర్పంచ్లు సన్మానించారు. 5 సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్ధికి సహకరించిన అధికారులకు, గ్రామ ప్రజలకు, ప్రతినిధులకు, వార్డు మెంబర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ మామిడి స్వాతి నాగార్జున, ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి సిహెచ్ నాగరాజు, ఉప సర్పంచ్ కారింగ్ల సరిత, కమలాకర్, మట్టిపల్లి మల్లయ్య, రాచకొండ మನೆమ్మ, సోమయ్య, కోల లక్ష్మి, కృష్ణ, మూడు సత్యమ్మ, భిక్షం బొడ్డు, రవి, ఎంపల లక్ష్మారెడ్డి, బొట్టుపల్లి సైదులు, అంగన్వాడీ టీచర్ నిమ్మల సంధ్య, మల్టీపర్పస్ వర్కర్స్ చిట్యాల రవిచంద్ర, వీరబోయిన మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మా వంతు చేయగలిగే వరకు కూడా అన్ని చేసినాం. ఏ తీర్మానకైనా దేనికైనా మీరందరూ సహకరించారు. ఎక్కడ కూడా ఏ విషయం పట్టలేదు. సంతోషం. మీరు కూడా 7 సంవత్సరాల వరకు మాకు మంచిగా సహకరించారు. అది ఎప్పటికీ మర్చిపోలేదు ఈ విషయం. అందరికీ నమస్కారం. చాలా మంది చాలా మాట్లాడతారు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని ఎలా చేయాలనేది కూడా చెప్పాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పోషించాలి. అది చేయండి, ఇది చేయండి అని చెప్పడం కాదు, అది చేయడానికి సోర్సెస్ ఏందనేది కూడా పరిష్కార మార్గం కూడా చూపాలి. చూపినప్పుడు దానికి నిజమైన ప్రతిపక్షం అనేది ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మేము కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా మేము చేయలేని పనులు ఉన్నాయి. ఇప్పుడున్న వాటికి వాళ్ళకి మేమే సజెషన్ ఇస్తున్నాం. ఇప్పుడు మాకు బిల్డింగ్ కావాలి, ఇట్లా పలానా టైంలో అవ్వలేదు, ఇప్పుడు మీరన్నా కొత్తగా వచ్చారు, గవర్నమెంట్ మీ చేతులు ఉంది, మినిస్టర్ మీ చేతులు ఉంటారు, మీరు చేయాలని చెప్పేసి కూడా మొన్న అడగడం జరిగింది. అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గ్రామాభివృద్ధి వరకు పాటుపడాలి, పరిష్కార మార్గాలు చూపించాలి. పదే ఆరోపణలు కాదు. ఆరోపణలు అనేది సహజం, ఎవరైనా చేస్తారు. చిన్నపిల్లగాడు ఏం చేస్తాడు, ఏమీ చేతగాని కూడా ఆరోపణలు చేస్తాడు. ఆరోపణ చేయడం కాదు ముఖ్యం, దాన్ని అందరం కలిసి కూర్చొని పరిష్కార దిశగా పోతే గ్రామాభివృద్ధి ఉంటుందని నేను ఈ సందర్భంగా అందరికీ ఒకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.